హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం కొత్త అద్దె నియమాలను ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి, విద్య కోసం లక్షలాది మంది పల్లెటూరు నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి రక్షణ కల్పించేందుకు కేంద్రం కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అద్దె ఇళ్లలో ఉండే వారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ అందించింది. అద్దె రూల్స్ లో కీలక మార్పులు అయితే అమల్లోకి తెచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే వారికి ఈ నిబంధనల వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే కలగనుందండి. కేంద్రం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త అద్దె నియమాలను ప్రవేశపెట్టింది. అద్దె ఇళ్లలో ఉండే వారందరికీ వీటి గురించి తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలు అయితే పొందుతారు. పట్టణాలు, నగరాల్లో లక్షల మంది అద్దె ఇళ్లలో ఉంటూ ఉంటారు. అద్దె ఇళ్లలో ఉండే వారికి రక్షణ కల్పించేందుకు వీటిని కేంద్రం కొత్తగా తీసుకొచ్చింది. అద్దెకు ఇచ్చేటప్పుడు యజమానులు చట్టపరంగా ఏం చేయాలి, అద్దె ఎప్పుడు పెంచాలి, అలాగే అడ్వాన్స్ ఎంత తీసుకోవాలి అనే విషయాలను కొత్త రూల్స్ లో అయితే పొందుపరిచారు. వీటి గురించి మరిన్ని వివరాలు మనం అయితే తెలుసుకుందాం. 60 రోజుల్లోపు ఒప్పందం అయితే చేసుకోవాలి అని కూడా చెప్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారు తప్పనిసరిగా 60 రోజుల్లోపు యజమానితో అగ్రిమెంట్ అయితే చేసుకోవాలి. ఆన్లైన్ లో అగ్రిమెంట్ ను నమోదు చేయాలి. 60 రోజుల్లో చేయకపోతే 5,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక నకిలీ ఒప్పందాలు, చట్ట విరుద్ధమైన తొలగింపులను నిరోధించడానికి కేంద్రం ఈ నిబంధన అయితే తెచ్చింది. ఇక మౌఖిక ఒప్పందాలు చట్టపరంగా చెల్లవు అనేసి కూడా చెప్తున్నారు. అంటే మనము జస్ట్ మాట పరంగా మనము అగ్రిమెంట్ చేసుకుంటే అలాంటివి చెల్లవు. మనకి ఏదైనా అగ్రిమెంట్ పేపర్ల పైన ఉంటేనే చట్టపరంగా చెల్లుతాయని కూడా చెప్తున్నారు. ఇక రెండవది వచ్చి 2 నెలల అడ్వాన్స్ మాత్రమే అని కూడా చెప్తున్నారు. ఇక నుంచి ఇంటి యజమాని కేవలం 2 నెలల అడ్వాన్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా చోట్ల కొంతమంది 6 నెలలు, 10 నెలల అడ్వాన్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు సిటీస్ లో. కానీ ఇప్పటి నుంచి 2 నెలల అడ్వాన్స్ మాత్రమే తీసుకోవాలని కూడా రూల్ తెచ్చారు. ఇక వాణిజ్య అవసరాల కోసం అద్దెకి ఇస్తుంటే మాత్రం 6 నెలల అద్దె ముందుగా తీసుకోవచ్చు. అంటే షాపులు అలాంటివి ఏమన్నా రెంట్స్ కి ఇచ్చేట్టుకుంటే వాటికి మాత్రం 6 నెలల అద్దె అయితే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. కొంతమంది యజమానులు 10 నెలలు లేదా సంవత్సరం అద్దెను ముందుగానే తీసుకుంటూ ఉంటారు. అలాంటివి ఇప్పుడు చట్ట విరుద్ధం అని కూడా కేంద్రం చెబుతోంది. ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే అని కూడా 3వ రూల్ అయితే చెప్తున్నారు. ఇక నుంచి ఎప్పుడు పెడితే అప్పుడు అద్దె పెంచడానికి వీలు లేదనేసి కేంద్రం చెబుతోంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అద్దెను పెంచాల్సి ఉంటుందని కూడా వారు చెప్తున్నారు. అయితే అద్దెను పెంచడానికి 3 నెలల ముందుగానే దీని గురించి యజమాని సమాచారం అందించాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక అద్దె చెల్లించకపోవడం, ఆస్తికి నష్టం చేకూర్చడం లాంటివి అద్దెదారుడు అంటే అద్దెకు ఉండే వాళ్ళు ఎవరైనా చేస్తే ట్రిబ్యునల్లో యజమాని ఫిర్యాదు అయితే చేయొచ్చు అని కూడా ఈ రూల్ అయితే పొందుపరిచారు. అయితే ఎలాంటి చట్టపరమైన నోటీసులు లేకుండా అద్దెకుండే వాళ్ళని ఖాళీ చేయించడం లేదా తాళం వేయించడం లాంటివి కూడా చేయకూడదు అనేసి మనకి ఈ రూల్స్ లో అయితే కొత్త రూల్స్ లో అయితే చెప్తున్నారు. అలాంటి పనులు యజమాని చేస్తే అద్దెకుండే వాళ్ళు చట్టపరంగా ఫిర్యాదు చేయొచ్చు. ఇక యజమాని ఇంటికి కరెంటు కట్ చేయడం, వాటర్ బంద్ చేయడం లాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఇలా అద్దెదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కొత్త అద్దె నియమాలను తీసుకొచ్చింది. అద్దె ఇంట్లో నివసిస్తున్న వారికి ఇది భద్రతను కల్పిస్తాయి. కాగా నగరాల్లో అద్దె ఇళ్లలో ఉండేవారు ఎక్కువగా ఉంటారు. కొంతమందికి వీటి గురించి ఎలాంటి అవగాహన కూడా ఉండదు. అలాంటి వారికి, మీకు తెలిసిన అలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.